సంతోషంగా ఉన్నారు. ఒకసారి చేతులు పెట్టడానికి సాక్ష్యం ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లును గాక. నాతో సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లును గాక. మీరు అనాలి, నేను అనే మాట. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ఈ సమయంలో దేవుని నామాన్ని మనం మహిమపడతాం. మా బేతేల్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ సంఘ బిడ్డలు చెప్పిన సాక్ష్యంలో దేవుడు ఎంతగానో వారిని దీవించాడు. అదే దేవుడు ఈ రోజు మన మధ్యలో ఉన్నాడు. వారి జీవితాలను మార్చి వెలుగులోనికి నడిపించిన అదే దేవుడు ఈ రోజు మన మధ్యలో ఉన్నాడు. ఎందుకంటే నా దేవుడు నిన్న నేను నిరంతరము ఏక రీతిగా ఉన్న దేవుడు మన మధ్యలో ఇంకా సజీవంగా ఆయన బ్రతికే ఉన్నాడు. ఒకసారి చెప్తారా? ఈ సమయంలో బేతేల్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ తో కలిసి పనిచేస్తున్నటువంటి దైవ సేవకులు మరి మా యొక్క బేతేల్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ ముక్తి బిడ్డ అయినటువంటి పొన్నూరు పాస్టర్ గారికి బేతేల్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ తరఫున శుభములు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ఆరాధన ఈ స్థలంలో జరపడానికి ఈ సంఘాన్ని ఇచ్చినటువంటి మరి దైవ సేవకులు పాస్టర్ ఐజాక్ పాస్టర్ గారు, జేమ్స్ పాస్టర్ గారికి బేతేల్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ తరఫున నిండు వందనాలయ్యా. మీ సంఘానికి, మీ సంఘ బిడ్డలకు అందరికీ హృదయపూర్వకంగా మా బేతేల్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ తరఫున శుభములు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మీటింగ్ జరపడానికి చాలా సహాయం చేసి ప్రయాసపడినటువంటి మా బేతేల్ వాయిస్ ఆఫ్ జీసస్ బిడ్డ అయినటువంటి శాంసన్ జాషువా గారు, వారి కుటుంబం దయచేసి ముందుకు రావాల్సిందిగా వస్తారా? సమయం లేదు, తొందరగా. అదేవిధంగా మాతో కలిసి పరిచర్య చేస్తున్నటువంటి దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, దేవుడే ఈ బైబిలే దిక్కని, ఈ బైబిల్ పట్టుకొని ఇందులో జీవం ఉందని అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తున్నటువంటి మా బేతేల్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ సంఘతో మినిస్ట్రీతో కలిసి పనిచేస్తున్నటువంటి దైవ సేవకులు అక్కడ కూర్చున్నారు, వీడియో తీస్తున్నా. వారందరికీ ఒక్కొక్క పేరు దేవసాయం గారికి ఒకసారి బిగ్గరగా చెప్పలు పెడతామా? ఇంకా దైవ సేవకులు కుమార్ పాస్టర్ గారు, విజయ్ గారు, వీళ్ళందరూ కలిసి సమస్తమైన విజయ్ కుమార్ గారు వచ్చారు. విజయ్ కుమార్ గారు ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ప్రియమైన బిడ్డలారా, నాతో కలిసి మరి నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని సేవలో ముందుకు వెళ్తూ నాతో కలిసి ఆరాధన చేస్తూ మరి మేము ఆయనతో కలిసి పనిచేయటప్పుడు దేవుడు సహాయం చేశాడు. మా ఆత్మీయ తండ్రి డాక్టర్ జానకయ్య గారికి ఇంకో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి కొద్దిసేపు దేవుని ఆరాధన చేసుకుందాం. కనుక నా కష్టాల్లో, బాధల్లో, సుఖాల్లో, ఆరాధనలో అన్ని విషయాల్లో మా వెంటే ముందు నడుస్తూ ఆరాధన ఎక్కడికి వెళ్తే అక్కడికి మాతో పరిగెత్తు, మాకంటే ముందు పరిగెడుతూ సహాయం చేస్తూ అన్ని విషయాల్లో నాకు వెనువెంటున్నటువంటి నా చెల్లి మరి సురేఖ, అదేవిధంగా నా తమ్ముడు రాజేష్, వాణి యొక్క, అదేవిధంగా సుధాకర్ దయచేసి నాతో ఆరాధనకు సహకరించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. ఒక్కసారి అందరూ వాళ్ళకి వచ్చినట్లయితే వారికి కూడా కొంచెం మైక్ ఓకే.
అయిపోయిందా? ఓకే, ఒక్క మాట చదువుకుంటారా? ఒక్క మాట చదువుతారా? అన్న చెల్లి అసలు నాకు అంటారా? ఒకసారి చేతులు పైకెత్తి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. మ్యూజిక్ సిస్టమ్ కబడు బ్రాండ్ ఒక్కసారి ఈ మనతో కీర్తనలు 66 ఒకటో వచ్చిన త్వరగా ప్లీజ్ ఫాస్ట్ గా. నేను ఇక్కడ ఆరాధన చేస్తుంటా అంటే ఆత్మీయ తల్లి గారు, మా ఆత్మీయ తల్లి జయశీలమ్మ గారు, దేవుడు తనతో అక్కడ మాట్లాడాడు. ఆ కొన్ని మాటలు మీరు సరిపించి మిమ్మల్ని ఆరాధనలో నడిపిస్తాను. చదువుతారా ప్లీజ్ ఫాస్ట్ అమ్మా? చదివే వాళ్ళు కీర్తనలు 66 ఒకటి ప్లీజ్ త్వరగా చెల్లి చదువుతారు. చదువుతా 61 దేవా 66 ఒకటి ప్లీజ్ ప్లీజ్. సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము. సర్వలోక ప్లీజ్ సర్వలోక నివాసులారా ఒకసారి ప్లీజ్ త్వరగా. సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. సర్వలోక నివాసులారా, సర్వలోక నివాసులారా, సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. యేసును గూర్చి సంతోష గీతములు పాడుడి. లూకాసు 1:20 ఫాస్ట్. లూకాసు 1:20 త్వరగా. యేసయ్య గురించి సంతోష గీతం పాడమా? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దూత లోపలికి వచ్చి యేసయ్య ఇప్పుడు మన లోపలికి వచ్చినాడు, మన మందిరంలోనికి వచ్చినాడు. ఇప్పుడు ఆ దూత లేదు, ఆ దూత మన యేసయ్య. హల్లెలూయా. ఆ యేసయ్య మన దగ్గరికి వచ్చి దయాప్రాప్తులారా మీకు శుభము, ప్రభువు మీకు తోడైనాడు. మీకు శుభము, ప్రభువు మనకు తోడైనాడు. హల్లెలూయా. చెప్తారా? మనకు శుభము, ప్రభు మనకు తోడైనాడు. అయ్యా మీకు శుభము, ప్రభు మనకు తోడైనాడు. ఓకే, ఈ మాటలు చదువుతారా? కింగ్స్ 18:7 ఒకసారి చదువుతారా ప్లీజ్? మొదటి రాజులు 18:7 తర్వాత మీకా 2:13 చదువుతారా? మీకా ఒకటే పాట కింగ్స్ 18:7 ఒకసారి తొందరగా చదువుతారా ప్లీజ్? ఈ మినిస్ట్రీ కొడుకున్నారు వాగ్దానమా? ఒబాద్యా మార్గమున పోవుచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. ఒబాద్యా ఇతను మెరిగి నమస్కారం చేసి, నా ఏలిన వాడమైన ఏలియావు నీవే కదా అని అడిగాడు.
తర్వాత మీకా 2:13. ఎవరు ఇంకోళ్ళు చదవండి త్వరగా. యేషయా 52:12-13. ఎస్కియా 36:25. ప్లీజ్ ఒకసారి చదువుతారా త్వరగా. ఇవి అన్ని కూడా ఇప్పుడు ప్రెసెంట్ గా దేవుని మరి ఇక్కడ ఉన్న సాక్ష్యాన్ని మా మినిస్ట్రీలో పెట్టినప్పుడు పాస్టర్ గారికి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి వాగ్దానాలు. మీకా 2:13. ఒకరు చదవండి. యేషయా 52:12-13. ఒకసారి. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మములు పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా నడుస్తున్నాడు. హల్లెలూయా. యేషయా 52:12. మీరు త్వరపడి బయలుదేరు. అయ్యా, ఈ మినిస్ట్రీ కొరకు దేవుడు ఇస్తున్న వాగ్దానం. జాషువా గారు మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలీయుల దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును. అయ్యా, దేవుడు మీకు ఇస్తున్న, మీ పరిచయకి ఇస్తున్న వాగ్దానం యెహోవా మీ ముందు నడవబోతున్నాడు. యేషయా 36:25. యేషయా చదువుడండి. మీ అపవిత్రత యావత్తు పోవనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాగ్దానాలు మన ఈ పాస్టర్ ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకులకు, అదేవిధంగా మా జాషువా గారికి దేవుడు పాస్టర్ అమ్మ గారి ద్వారా బయలుపరిచాడు. వీళ్ళిద్దరికీ కాదు, ఇక్కడ వచ్చి యెహోవా మీ ముందు నడవబోతున్నాడా? యెహోవా మీ ముందు నడవబోతున్నాడా? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నాతో కలిసి ఆరాధన చేస్తారా? నాతో కలిసి పాట పాడతారా? మన దేవుడు అబ్రహాము దేవుడు, మన దేవుడు ఇస్సాకు దేవుడు, మన దేవుడు యాకోబు దేవుడు. ఈ మందిరానికి వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో పలికినటువంటి మాట. దేవా, ఏ పాట పాడాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి పాట. నేను అబ్రహాము దేవుడని, నేను ఇస్సాకు దేవుడని, నేను యాకోబు దేవుడని, నేను ఉన్నవాడని, నేను అనువాడని, నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడని, ఆమె అనువాడని పాటలు పాడమన్నాడు. హల్లెలూయా. నాతో కలిసి మాట్లాడారా? అబ్రహాము దేవుడా, అబ్రహాము దేవుడా,
మన దేవుడు మనను వెతికి వచ్చాడనండి అనండి. నా యేసు నన్ను వెతికి వచ్చాడంటారా? బంగారం అడగాలేదు అన్నారు, వజ్రాలు అడగాలేదని మీరు అన్నారు. ఓకే, త్వరగా ఒకసారి ఇటు తిరిగా మీరు చెప్పాలి. అలా చూసి బంగారం అడగాలేదు, వీళ్ళు హృదయాన్ని అడిగారు అంటారు. 1 2 3 ఒకసారి మీరు అన్నారు, బంగారం కన్నీటిని తుడిచాడయ్యా, నా కోసం వచ్చాడయ్యా, వన్ సెకండ్ ఒకసారి ప్లీజ్ మైక్ అంత సిద్ధం. Yeah.
ఇచ్చాడయ్యా. సైలెన్స్ గా ఎవరు చప్పట్లు కొట్టద్దు. ప్రేమ దేవుడా, మన హృదయాలను ఆయనకు సమర్పించుకుందాం. హృదయపూర్వకంగా ఈ మాట అందామా? రక్తాన్ని అక్షరను అందించి రక్షాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చూడ దారిద్ర్యం ఉండాడయ్యా. ఒకసారి అంటామా? ధనవంతులను మనలను చూడ దారిద్ర్యం. ఇప్పుడు అందరం రెండు చేతులు పైకి కన్నీటిని తుడిచాడయ్యా, నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, నా కోసం వచ్చాడయ్యా. మన హృదయాలను తప్పదించుకుంటూ ఈ మాట ఒకసారి మీ రైట్ హ్యాండ్ మీ గుండె మీద పెట్టి లెఫ్ట్ హ్యాండ్ పైకి ఎత్తి ఈ మాట అంటావా?
పాదాలు వంచి నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ సమస్త మహిమ గణిత ప్రభావములు నా తండ్రి అయిన దేవునికి చెవులుగాక. నాకు కాదు యెహోవా సమస్త మహిమ గణిత ప్రభావములు నీకే చెవులుగాక. యెహోవా జీవము తోడు వీధులను దీవించబడుగాక. యెహోవా జీవము తోడు వీరి పరిచయం విస్తరించబడుగాక. యెహోవా జీవము తోడు వీరికి ఏదైతే అది కలుగునుగాక. యెహోవా జీవము తోడు ఈ ఆంధ్ర రాష్ట్రము దీవించబడుగాక. యెహోవా జీవము తోడు ఈ ఆంధ్ర రాష్ట్రము యేసు యొద్దకు వచ్చునుగాక. యెహోవా జీవము తోడు ఈ ఆంధ్ర రాష్ట్రము రక్షణలోకి వచ్చునుగాక. యెహోవా జీవము తోడు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీవించబడుగాక, ఆశీర్వించబడుగాక. యెహోవా జీవము తోడు ఈ మందిరము కట్టబడుగాక. యెహోవా జీవము తోడు ఈ మందిరము విస్తరించబడుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియక దేవుని నామములో కొద్దిపాటి స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.